హలో ఫ్రెండ్, ఈరోజు వీడియోలో మనం కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు అనేది ఎలా వేసుకోవాలి అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు ఉండి వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ కాలేదో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే రేషన్ కార్డ్ నెంబర్ యాడ్ కాలేదు అంటున్నారో వాళ్ళు మాత్రమే రేషన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఇంతకుముందు నేమ్ రాని వాళ్ళు. అది ఎలానో చూసుకుందాం. ఇక్కడ మనకు మీ కుటుంబం యజమాని పేరు అని చూపిస్తుంది కదా, వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క తండ్రి లేదా భర్త నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క చిరునామా అనేది మనం ఎంటర్ చేసుకోవాలంటే వాళ్ళ యొక్క అడ్రస్ అనమాట. ఎంటర్ చేసుకున్న తర్వాత కులం అంటే ఆ వ్యక్తి ఏ కులంకి సంబంధించిన వారు అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వైవాహిక స్థితి అంటే మ్యారేజ్ అయిందా లేదా అని చెప్పేసి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది కదా, ఎవరైతే వ్యక్తి ఉన్నారో అంటే యాడ్ కాలేదు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పేరు అని చూపిస్తుంది, అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, లైక్ కొడుకు లేదా కూతురు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అందరి నేమ్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వయసు అంటే ఏజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యజమానితో సంబంధం అనమాట, అతనికి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అందరు ఆధార్ కార్డులు అయితే ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిమార్క్స్ అని చూపిస్తుంది కదా, ఈ బాక్స్లో అయితే మనమైతే ఏం కూడా ఫిల్ చేద్దనమాట. ఇక్కడ మనకి ఈ ఒక బాక్స్ చూపిస్తుంది కదా పైన, ఈ బాక్స్లో ఎవరైతే రేషన్ కార్డ్ రాలేదు అంటున్నారో వాళ్ళ యొక్క యజమాని యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇందులో ఉండాలన్నమాట కంపల్సరీ. తర్వాత మనం ఇది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సొంత ధృవీకరణ అని చూపిస్తుంది కదా, అంటే దేవుని మనస్సాక్షి పూర్వకంగా నిజము తెలిపినది ఏమనగా నా సంవత్సర ఆదాయం రూపాయలు 1.50 లక్షల గ్రామంలో 2 లక్షల పట్టణంలో కలగదు. ఇంతకు పూర్వం నేను పైన కోరిన దానిని పొందలేదు. నేను తెలిపిన సమాచారం నిజం, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నేను శిక్ష పాత్రురాలని అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది అనమాట. మనం కనుక తప్పు ఫిల్ చేస్తే మనకైతే శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకు లాస్ట్కి దరఖాస్తుదారుని సంతకం, ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వాళ్ళకు సంతకం అయితే ఇక్కడ మనమైతే పెట్టాలన్నమాట. తర్వాత మనకి నోట్ అని ఇక్కడైతే మెన్షన్ చేసి ఇచ్చారనమాట. ఏంటంటే మనము ఒక ఫోటో అయితే పే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంతమంది ఫ్యామిలీస్ నేమ్స్ అయితే ఇచ్చినామో అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఆ ఫామ్స్ అన్ని మనం దీనికి అంటే మన యొక్క జిరాక్స్ కార్డులని దీనికి అటాచ్ చేసి మీ యొక్క గ్రామ సభలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట. రీసెంట్గా 2 వీక్స్ అవుతుంది. ఆ గ్రామ సభలు అయితే సబ్మిట్ చేయాలి, లేకపోతే మీ యొక్క గ్రామ పంచాయతీలో కూడా సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రైబ్ చేయండి, నేను కంపల్సరీ సమాధానం ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.